హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కందిపొడి. కందిపప్పుతో తయారు చేస్తారు అందరూ. నేను మాత్రం కందిపప్పు, పెసరపప్పు రెండు కలిపి చేస్తున్నాను ఈరోజు. ఇది ఇడ్లీతోని, దోశతోని, అన్నంలోకైనా, సాంబార్ అన్నంలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం 1/2 కిలో కందిపప్పుని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా సిమ్లో పెట్టుకోవాలండి. దలసరిగా ఉన్న కళాయి తీసుకున్నాను నేను. అడుగు మందంగా ఉండాలి. అందులో ఈ 1/2 కిలో కందిపప్పుని వేసి స్లోగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా అంటే కలర్ కొద్దిగా మారుతుంది. మారిన తర్వాత స్మెల్ కూడా వస్తుంది. మంచి స్మెల్ వచ్చినప్పుడు, కలర్ మారి స్మెల్ మంచిగా వచ్చినప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. దానికోసం నేను ఒక పళ్ళెం పెట్టుకున్నాను, అందులో వేసేసాను. అండ్ నెక్స్ట్ నేను పెసరపప్పు కూడా 1/2 కిలో తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి. ఇది కూడా స్లోగా సిమ్లో బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా కలర్ మారిందండి. దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. అది కందిపప్పు, అది లోపు చల్లారుతుంది. ఈ రెండు కలిపి మనం పొడి చేసుకోవాలి. సో రెండు కలిపేయవచ్చు, ఒకే పళ్ళెంలో వేసేసుకోవచ్చు రెండు కూడా. రెండు వేసుకున్నాక ఇంకా ఇప్పుడు పప్పులు ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీనికి మసాలా ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ధనియాలు తీసుకున్నాను. ధనియాలు ఫ్రై చేస్తున్నాను. అది కొద్దిగా ఫ్రై అయ్యాక మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. మిరియాలు అన్నవి మన హెల్త్కి చాలా మంచివండి. ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం, ఇంకా వింటర్ కూడా వస్తుంది కదా. సో మిరియాలు వేసుకుంటే మంచిదని కొద్దిగా నేను మిరియాలు కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. దీనికి మెయిన్గా మనం ఎండుమిర్చితోనే కారం తయారు చేసుకోవాలి. బట్ నేను ఇలా మిరియాలు కూడా వేసుకుందాము అని వేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయాక పక్క తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మిగతావన్నీ డ్రై రోస్ట్, ఒక్క ఎండుమిర్చి మాత్రమే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి వేడుకున్నప్పుడే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి. అది పక్కన పెట్టుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా అయిపోయిందండి ఫ్రై. ఆ తర్వాత స్టవ్ ఆపేసి సాల్ట్ని అందులో వేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడు నేను మసాలా అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ కందిపప్పు, పెసరపప్పు పొడి అయిపోయిందండి. నేను మా వీధిలోనే మిల్లు ఉంటుంది, దానికి ఇచ్చి పొడి చేయించాను. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేసేయాలన్నమాట. కొంచెం ఉంచాను, అంటే అంత పడుతుందా లేదా ముందు కలిపితే తెలుస్తుంది కదా. కొంచెం కొంచెంగా కలుపుకొని మనం టేస్ట్ చూసుకొని, సాల్ట్ కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. మనం లాస్ట్ కలిపిన తర్వాత సాల్ట్ కారం అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కంది పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ కారం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా తిన్నప్పుడు దాన్ని తగ్గిపోతుంది సాల్ట్ కారం అన్నది. అందుకే మనం టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ కారం అన్నది ఎక్కువ ఉండాలి. మళ్ళీ డేస్ గడుస్తున్న కొద్దీ కూడా దాంట్లో కారం అన్నది తగ్గిపోతుంది. సో మనం ముందుగానే ఎక్కువగా
సాల్ట్, కారం వేసుకోవాలి. ఇంకా నేను ఈవినింగ్ స్నాక్స్ కింద మెత్తని పకోడీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఉల్లి పకోడీ అనమాట. అండ్ ఈరోజు నేను కర్డ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది సింపుల్లే, అందరికీ తెలిసిందే. బట్ రైనీ సీజన్లో ఒక్కొక్కసారి పెరుగు తోడుకోదు. సో దానికి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ముందుగా పాలని వేడి చేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి వేడి అన్నది. ఇక బౌల్ తీసుకున్న ఇందులో పెరుగు తోడవడానికి కొద్దిగా పెరుగుని వేస్తున్నాను. ఈ పెరుగుని మొత్తం గోడలకంతా స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది నేను ఓన్లీ రైనీ సీజన్లోనే కాదు, ఎవ్రీడే ఇయర్ మొత్తం ఇలానే చేస్తాను. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను దీన్ని మైక్రో ఓవెన్లో పెట్టేస్తాను. ఒక 4-5 అవర్స్లో మనకి కర్డ్ అన్నది రెడీ అయిపోతుంది. నేను మార్నింగ్ 9 o'clock అలా పెట్టానండి. నాకు మధ్యాహ్నం కల్లా 1:30 కల్లా రెడీ అయిపోయింది కర్డ్ అన్నది. ఇంకా పాలు అన్నవి కొంచెం గోరువెచ్చ కన్నా కొద్దిగా వేడిగా ఉండాలి. ఇప్పుడు నేను వేడి చేసుకున్న పాలనే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక కూడా తర్వాత మనం కొద్దిగా పెరుగుని మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా తీసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి మైక్రో ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. అంటే ఓవెన్ ఆన్ చేయకూడదు. అదేంటంటే మనకి ఈ వేడి అన్నది బయటకు పోకుండా అది ఫుల్ సీల్డ్గా ఉంటుంది కాబట్టి తొందరగా పెరుగు తోడుకుంటుంది అన్నమాట. ఇలా పెట్టుకున్నాక మనకి ఒక 5 hours తర్వాత ఇలా అంటే ఇలా కదిపితే కొంచెం గట్టిగా ఉంటుందండి, అంటే పెరుగు తోడుకుంది. ఇంకా ఇప్పుడు వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక 2 hours ఇంకా గట్టిగా అవుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా అయిందో. నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను. సమ్మర్ కానీ, వింటర్ కానీ, రైనీ కానీ ఎప్పుడైనా ఇలానే చేస్తాను. సో అదండి ఈరోజు నా వీడియో. తప్పకుండా ట్రై చేయండి కందిపొడి. అండ్ కర్డ్ కూడా ఇలా తయారు చేసుకోండి. ఎటువంటి పులుపు కూడా రాదు మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా. సో మళ్ళీ నా వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.